సింగిల్ అన్న కొద్దిగా సింగిల్ అన్న ఒకసారి మీకు సైడ్ ఆగా అదేవిధంగా అమరులను స్మరించుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి కొద్దిసేపటి క్రితమే ఫలితం అధికారికంగా వెలువరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. ఇవాళ సుదినం, అంతకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అపురూపమైనటువంటి కానుక, ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక. రాష్ట్రం ఏర్పడిన నాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది. 2009లో కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ రూపంలో ఢిల్లీకి ఒక కానుకగా ఇచ్చి పంపిస్తేనే కేసీఆర్ తెలంగాణను తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చినారు తెలంగాణకు, ఢిల్లీకి వెళ్ళి. ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా, ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారి తీస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈ ఫలితం మాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది. ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు 1000 దాకా, 1437లో 1000 దాకా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మధ్యలో గతించినటువంటి కొద్దిమంది మినాయిస్తే సుమారు ఒక 150 నుంచి 200 మంది దాకా పార్టీలు మారిన వారు ఉన్నారు ఎన్నికల కంటే ముందు.
అప్పటికి కూడా స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్కే ఉంది, లెక్కలు కూడా ఉన్నాయి. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజారిటీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నిక వస్తే మరి గతంలో తాను మెజారిటీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో. అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకున్నా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టింది, పెట్టకూడదు, సంఖ్య లేదు వాళ్ళకు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది ఇది. స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు, సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంత మంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది. సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని, భాష మార్చుకొని గౌరవంగా పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండంగా కూడా, అంత బలమైన ప్రతిపక్షం ఉండంగా కూడా తూలనాడుతూ మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు కానీ వాళ్ళ పార్టీకి కానీ ఇదొక చెంపపెట్టు. మేమేమి మితిమీరి మేమేమి దుర్భాషలు ఆడము, అహంకారానికి పోము, గౌరవంగానే ఉంటాం, గౌరవాన్నే ఆశిస్తాం, పద్ధతులు పాటించాలి ప్రజాస్వామ్యంలో అని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా మనోగతం వెల్లడించినటువంటి వాళ్ళందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. మా పాలమూరు జిల్లాను నమ్మి మా ఎక్స్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మి మాకు ఈ అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అలాగే మంచి తోడ్పాటును అందించిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. పార్టీ పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా మీరు గమనించండి, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో సీఎం సొంత డిస్టిక్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చూడండి, అంటే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఒక్కసారి గమనించండి, సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దాంతో మేమే గెలుస్తామంటని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నికార్సైన నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. అలాగే తెలంగాణ అమరవీరులకు ఈ విజయం అంకితం. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు ఇది ఒక కానుకగా మా డిస్టిక్ నుంచి, అంటే మీరు మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఒక రాష్ట్రాన్నే సాధించారు. ఈరోజు ఇదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, మా ఓటర్లతోటి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు, ఇది కేసీఆర్ అడ్డా అంటని చెప్పి నిరూపించిన మరొక్కసారి మా ఓటర్స్కి అందరికీ పాదాభివందనాలండి. చాలా చక్కని విజయం ఇచ్చిర్రు. అంటే ప్రతిపక్షాన్ని మినిమం గౌరవించాలని, అంటే ఓటర్స్ ఎందుకు చూపెట్టిరంటే నా సొంత డిస్టికు, నేను పాలమూరు జిల్లాని అని చెప్పి మరీ చెప్పినందుకు మళ్ళా పాలమూరు బిడ్డగా నిన్ను గెలిపిస్తే కాదు, నీ ఆపోజిషన్ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పి నమ్మి మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను